బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్న ధ్యానాంశములో ఈనాటి భాగముగా 15వ సంకీర్తన 4వ చరణపు 2వ భాగాన్ని చదువుకుందాం. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. గడిచిన దినమున మనము అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అన్న అంశాన్ని చూసాము. ఎవరిని అసహ్యించుకోవాలి, ఎవరిని సన్మానించాలి అన్న వ్యత్యాసము తెలిసిన వాడై ఉండవలసిన విషయాన్ని ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. నీచుడి గురించి గడిచిన దినమున మనము చూసాం. అట్లాంటి వానితో సాంగత్యములోనే ఉండడానికి ఇష్టపడకూడదని, అట్లాంటి వాడిని అసహ్యించుకోవాలి అన్న మాటలు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్న ఈ అంశము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని, నీకంటే ఆత్మీయ స్థితిలో ఉన్నతముగా ఉన్న వారిని, నీకంటే ఆత్మీయ ప్రత్యక్షతను కలిగిన వారిని, ఒక దర్శనము, ఒక భారము, ఒక నూతనమైన ప్రత్యక్షతయో కలిగి నీకంటే కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతున్న వారిని నువ్వు చూసినప్పుడు వారిని సన్మానించవలసిన స్థాయి స్థానములో మనము ఉండవలసిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. పేతురు మహాశయుడు మాట్లాడుతూ అంటాడు తన పత్రికలో, మొదటి పత్రికలో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, మీరు ప్రతి ఒక్కరిని అందరినీ సన్మానించుడి. వయస్సు తారతమ్యము కాదు, యోగ్యతలు అయోగ్యతలు నువ్వు ఎంచేవి కాదు. నీ తోటివాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్వభావమును వాడు కనబరుచుచున్నప్పుడు, భక్తి కలిగిన వాడై ఉన్నప్పుడు, భక్తి అనుభవములో సాగుతూ ఉన్నప్పుడు నీవు వానిని సన్మానింప బద్ధుడవై ఉన్నావు, వానికి లోబడ బద్ధుడవై ఉన్నావు. నీవు సన్మానించగలిగిన స్వభావము నీలో ఉండాలి అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. అబ్రహాము స్థాయి చాలా ఉన్నతమైనది. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, ఐశ్వర్యవంతునిగా చేయబడ్డాడు. ఏ విషయములో కూడా అబ్రహాముకు కొదువనేది లేదు. కానీ అబ్రహాము తను ఆతిథ్యము చేయు విషయములో, వచ్చిన వారిని సన్మానించడములో తనను తాను తగ్గించుకున్న స్వభావాన్ని అబ్రహాము చూపించారు. ప్రియులరా, మన ఎదుట ఉన్నవారిని సన్మానించగలిగిన స్వభావం, సన్మానించమన్నారు కదా అని అవలక్షణములతో ఆత్మీయతలో చెడిపోయి
ఆత్మీయతముగా చనిపోయిన అనుభవము, ఆత్మీయముగా నాశనమైపోయిన అనుభవము, శరీరానుసారమైన స్థితులలో వర్ధిల్లుతున్న వాడిని చూచి వాడిని సన్మానించడం కాదు. ఈరోజు సన్మానాలు ఎక్కువయ్యాయి. ఏ సన్మానాలు? భౌతికముగా కనబడే సన్మానాలు, బాహాటముగా కనబడే సన్మానాలు. ఆత్మీయముగా లోబడే స్వభావము లేదు, కానీ గౌరవార్థమైన శుభవచనాలు, గౌరవార్థమైన పలకరింపులు, గౌరవార్థమైన వస్తు సంబంధితమైన సన్మాన ప్రక్రియ చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. నిజముగా నువ్వు సన్మానించడము అనంటే నీ నాయకునిగా, ఆత్మీయ నాయకునిగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా భయభక్తులలో ఎదుగుతున్న వారిని నువ్వు చూసినప్పుడు వారి మాటకు లోబడడం, వారి ప్రవర్తనను అనుసరించడం, వారి వలె అనుభవ స్థానములోనికి వెళ్ళడము నీ సన్మానమును నువ్వు చూపించే లక్షణము. ఇది వదిలిపెట్టి, ఇది విడిచిపెట్టి, ఇది చెయ్యకోకుండా అక్షరార్థమైన సన్మానాలు చేసినంత మాత్రాన ప్రయోజనము లేదు. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అనంటే దైవలేఖనం చెబుతూ ఉంది, అతడు భయభక్తులు కలిగిన వారిని సన్మానించే స్వభావములో ఉంటాడు. దైవలేఖనములో మనకు ఒక సంఘటన కనబడుతూ ఉంది. రాజుల 2వ గ్రంథములోనికి వెళ్ళి మనము చూసినప్పుడు, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో మనకు ఘనురాలైన స్త్రీ కనబడుతూ ఉన్నారు. షూనేము పట్టణములో గనురాలిగా పిలువబడిన స్త్రీ. ఆమె తన యొద్దకు వచ్చుచూ వెళ్ళుచూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన వాడని గ్రహించి అతడిని సన్మానించింది. మొదట ఎదుటి వారిలో భక్తి కలిగిన స్వభావము ఉందో లేదో నువ్వు గ్రహించగలిగిన స్థితిలో, స్థాయిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలా మందిలో ఎదుటవారి ఆత్మీయతను గ్రహించగలిగిన స్థాయి, స్థానము లేని భక్తిని చేస్తూ ఉన్నారు. ఎదుటవారి యొక్క ఆధ్యాత్మిక స్థాయిని, స్థితిని గ్రహించలేని అనుభవంలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులరా, లోబడింది తన కొరత తీర్చబడింది. భక్తి కలిగిన దైవజనుడని సన్మానించింది, తన ఇంట్లో ఉన్న కొరత తీరింది. భక్తి కలిగిన దైవజనుడని చెప్పింది, తన ఇంటిలో కలిగిన మరణమును జయించగలిగింది. భక్తి కలిగిన దైవజనుడని సన్మానించింది, తను విడచి వెళ్ళిన తరువాత కూడా. మనకు ఇదే మాట మీరు చూసినట్లయితే 8వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలో కనపడుతుంది. ఆమె తన ఆస్తిని వదిలి వెళ్ళి మరలా వచ్చి దగ్గించుకొనడమే కాకుండా దాని నష్టము పోకుండా సమస్తాన్ని కూడా మరలా తిరిగి సాధించుకొనగలిగిన స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలాగూ జరిగింది అంటే దైవలేఖనం చెప్తూ ఉంది, ఆమె భయభక్తులు కలిగిన వారిని సన్మానించే అనుభవములో ఉంది. దైవజనుడు భక్తి కలిగిన వాడని, దేవునికి భయపడేవాడని గ్రహించడం మాత్రమే కాకుండా ఆయనను సన్మానించే స్థితి కనబడుతుంది. కొన్ని అనుభవాలు ఈ అధ్యాయం 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు కొన్ని కనబడుతూ ఉంటాయి మనకి. ఆమె ఎక్కడా ఎప్పుడూ కూడా గెహజీని ఖాతరు చేసిన స్వభావమే ఈ అధ్యాయం 4వ అధ్యాయంలో కనబడదు. ఎలీషాను ఎంత గౌరవించిందో గెహజీని అంతగా విస్మరించింది. మీరు కావాలి అని అంటే ఒక్కసారి 4వ అధ్యాయము ధ్యానము చేయండి. దైవజనునికి చెప్పింది తప్ప గెహజీ అడిగినప్పుడు ఆమె మేము క్షేమముగానే ఉన్నామని చెప్పి. ఆమెకు తెలుసు ఎవరు భయభక్తులు కలిగిన దైవజనుడో, ఎవరు భయము కలిగిన వారో, ఎవరిని ఆమె సన్మానించాలో, ఎవరికి విధేయత చూపించాలో, ఎవరి యొద్ద వివేకముగా ఆమె బ్రతకాలో ఆమె అనుభవాలను తెలుసుకున్నదై ఉంది. అందుకనే ఆ అనుభవములో వర్ధిల్లింది. ప్రియ సహోదరులను ఒక్కసారి ఆలోచించి, ఈరోజు
నువ్వు ఎవరిని సన్మానిస్తున్నావు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తున్నావా? వారికి నడిచిన త్రోవలలో బ్రతుకుతున్న వారిని నువ్వు సన్మానిస్తూ బ్రతుకుతున్నావా? వారి ఇష్టానుసారమైన మార్గాలలో నడిచేవారు, వారికి నచ్చిన ధోరణిలో వారు బ్రతుకుతున్నవారు ఎంత మాత్రమును ఆత్మీయులుగా పరిగణింపబడరు, ఆత్మీయ ఫలములను అందించలేరు. పైపెచ్చు ఆత్మీయతలో నిన్ను ఎదగగలిగిన స్థితిలోనికి, ఎదిగే లక్షణాలను పెంపొందించడానికి ఎంత మాత్రము దోహదపడరు అన్న విషయాన్ని గ్రహించవలసిన వాడివై ఉన్నావు. గుర్తుపెట్టుకో. ఒకవేళ నిజముగా నీవు అనుసరించుచున్నా, సన్మానించుచున్నా దైవజనుడు భక్తి కలిగిన వాడై ఉన్నంటే ఆ భక్తి కలిగిన దైవజనుని సన్మానించిన దానిని బట్టి ఆ ప్రభావము నీ బ్రతుకులో నీవు అనుభవించగలుగుతున్నావు. ఆ ప్రభావాన్ని నీ బ్రతుకులో నువ్వు చూడగలుగుతున్నావు. అలా చూడాలని, అలా పొందాలని నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎవరైతే ఈ స్వభావము చూపించగలుగుతారో, ఇట్టి అనుభవాన్ని చూపించగలుగుతారో, ఇట్టి అనుభవాన్ని చూపించగలిగిన వారు, ఇట్టి అనుభవాలలో నడవగలిగిన వారు, ఇట్టి అనుభవాలలో ఉండగలిగిన వారు నిశ్చయముగా దేవుని యొక్క పట్టణములో నివాసము చేయగలిగిన, దేవుని పట్టణములో ఆయనతో పాటు ఉండగలిగిన అనుభవములోనికి చేరుతున్నారు. అలా చేరాలి అని నా దేవుడు నిన్ను గూర్చి కాంక్షిస్తూ ఉన్నాడు. అక్షరార్థమైన వాటితో, ఆత్మీయతను లేని భక్తి చేస్తున్న వారితో ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో, జాగ్రత్త పడి రోజు. ఎట్టి అనుభవములో నువ్వు ఉన్నావో ఒకసారి గ్రహింపు కలిగి బ్రతుకు. ఈరోజు ఎంత మాత్రమును నా దేవుడు విస్మరించేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదండి. పైపెచ్చు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించడము పరమును చేరగలిగిన ఒక స్వభావము అని. భౌతికమైన రూపాలను చూసి, భౌతికమైన విషయాలను చూసి ఒకవేళ వెంపర్లాడి పరుగులు తీస్తున్నావేమో ఈరోజు. ఆత్మీయత లేని, దేవునికి భయపడని వారిని వెంబడిస్తున్నావేమో, సన్మానిస్తున్నావేమో, వారి కొరకు వెంపర్లాడి ప్రాకులాడి పరుగులు తీస్తున్నావేమో. ఒకసారి ఆలోచించుకో. యెహోవాకు భయపడి వారిని నువ్వు వెంబడిస్తూ ఉంటే, వెంబడిస్తున్న దాని ఫలము నీలో గొప్పగా ఉంటుంది. భయభక్తులు కలిగిన వారిని వెంబడిస్తే నీ ఫలము కూడా అలాగే ఉంటుంది. ఏలియా భయముతో బ్రతికిన దైవజనుడు, యెహోవా సన్నిధి అని ఎరిగి బ్రతికిన దైవజనుడు, వెంబడించిన ఎలీషా బలమైన అభిషేకమును పొందుకోగలిగాడు. ఆలోచించొక్కసారి, ఎట్టి స్వభావముతో నువ్వు వెంబడిస్తున్నావు? నిజంగా నువ్వు ఆత్మీయుని వెంబడిస్తూ ఉంటే నీ ఆత్మీయ నాయకుడి మీద ఉన్న అభిషేకము కంటే రెట్టింపు అభిషేకము నీ బ్రతుకులు నువ్వు చూడగలుగుతావు. నిశ్చయముగా రాసి పెట్టుకో ఈ మాటను. నిశ్చయముగా చూడగలుగుతావు. నువ్వు సన్మానిస్తే ఫలము నువ్వు పొందుతావు. గుర్తుపెట్టుకో. ఆ ఫలము మీలో నా దేవుడు అధికం చేయాలని ఆశపడుతూ నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని వెంబడించు వారమై ఉందాం. తల్లు వంచితే ప్రార్థన. గనుడమైన తండ్రి, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నీకు వందనాలు చెప్తూ ఉన్నాము. ఈరోజు మేము ధ్యానించిన మాటను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారిని మేము సన్మానించగలిగిన స్వభావము దయచేయండి తండ్రి. నీచులలో యొక్క అయా స్తోత్రములు తండ్రి, అసహ్యించుకోక, వాడితో ఏకీభవించకుండా నీచ స్వభావము కలిగిన వారిని అసహ్యించుచు పరిశుద్ధ అలంకరణ, పరిశుద్ధ స్వభావము కలిగిన నీ బిడ్డలతో, నీ భక్తులతో మేము పాలు పొందగలిగిన కృపను మీరు మాకు దయచేయండి. సన్మానిస్తూ వారిని ఘనముగా ఎంచి వారి యొక్క ఆత్మీయ నాయకత్వములో మేము నిలచి ఉండగలిగిన కృపను కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అటు కృప ప్రతి బిడ్డకు దయచేయండి, ఫలము అనుగ్రహించమని యేసు ఘననామములో అడిగి వెడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా మీ అందరినీ నా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. నా దేవుని సన్నిధి మీ అందరితో కూడా వచ్చును గాక. ఆమేన్.